మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను మొదటిసారిగా తాండూరు ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాపై నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నాకు అతి ముఖ్యమైన అంశం పౌర సరఫరాల శాఖ పై మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అధ్యక్ష, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదించదగినదిగా సంతృప్తిపరిచే విధంగా ఉందని తెలియజేస్తూ గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రైతులకు 2 లక్షల రుణమాఫీ, దాదాపు 31,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు ప్రజలకు గొప్ప మేలు చేసినట్లయింది అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి 2023 డిసెంబర్ 1న 1వ వారం నుండి తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే కొత్త పంపిణీ ద్వారా పౌర సరఫరాల శాఖలో గుర్తించదగిన మార్పు వచ్చిందని, మునిపెన్నడూ లేని విధంగా ఆశావాదం మరియు నిబద్ధతతో సానుకూలంగా కనిపించే మార్పును తీసుకురావడానికి డిపార్ట్మెంట్లోని ప్రధాన నిర్లక్ష్యం చేయడానికి ప్రాంతాలను త్వరగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు పూర్తిగా పట్టాలు తప్పినటువంటి స్తంభించిపోయినటువంటి భావించిన దాని నుండి మార్పు వచ్చింది. ఇప్పుడు చురుకైన త్వరగా స్పందించే శాఖగా మార్చబడిందని, ఆశించిన ఫలితాలను సాధించడానికి ఉత్సాహంతో పనిచేస్తుంది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి గరిష్టంగా కృషి చేసినందుకు అన్ని స్థాయిల సిబ్బందికి అవగాహన కల్పించినందుకు అధ్యక్ష 2024-25 సంవత్సరానికి పౌర సరఫరాల శాఖ సంబంధించిన బడ్జెట్లో కేటాయించిన 3,835.66 కోట్లు, గతంలో 3,190 కోట్లు గతంలో కేటాయిస్తే దాని కొద్దీ ఈసారి ఎక్కువగా కేటాయించడం. అదేవిధంగా అధ్యక్ష, ఈ శాఖ రుణం కూడా వడ్డీ భారాన్ని తగ్గించడానికి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 7,633 కోట్లు ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని 35,061 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో అధికారులందరూ కూడా దాదాపు 315 కోట్ల రూపాయల రుణం భారం తగ్గించడం కూడా జరిగింది అధ్యక్ష. 1/1/24 నాటికి ఉన్న రుణం మొత్తము 58,623 కోట్లు ఉంటే అధ్యక్ష 31/3/2024 నాటికి 52,276.78 కోట్లకు తగ్గింది అధ్యక్ష. ఈ రుణభారము దాదాపు 6,346 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, మన అధికారులు గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి సహకారంతో ఒక మంచి రూట్ అక్టమైజేషన్ అనే విధానం ద్వారా ఆ కార్పొరేషన్కి అధ్యక్ష దేశంలో ఎక్కడ లేని విధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ని గతంలో ఏ విధంగా ఉండే అధ్యక్ష, దయచేసి దీని ద్వారా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్కు 5.66 crores ఆదాయం వచ్చింది అధ్యక్ష. గతంలో ఏం చేశారు అధ్యక్ష, ఇది తాండూరులో ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రైస్ మిల్ ఉందంటే అక్కడ నుంచి డైరెక్ట్ చెర్లపల్లి గోడౌన్కు బియ్యం తీసుకుపోయి అక్కడ స్టాక్ పాయింట్ ఉండే అధ్యక్ష. మళ్ళీ ఆ గోడౌన్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేస్ పాయింట్ కావాలా, ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి మళ్ళీ పీడిఎస్కు ఫేర్వెల్ షాప్కు ఏదో విధంగా ఉండేది అధ్యక్ష. దాన్ని అధికారులు గౌరవ మంత్రి గారు ఒక చక్కటి ఆలోచనతో ఎమ్మెల్యేస్ పాయింట్లకు దగ్గరనే ఆ ప్యాడ్ రైస్ ప్రొక్యూర్మెంట్ రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఏదైతే మిల్లింగ్ ఇస్తారో రైస్ ఇస్తారో దాన్ని ఆ సంబంధిత ఏరియా తగ్గించుకొని పెట్టినందుకు ఈరోజు భారతదేశంలో ఎవరు చేయని విధంగా మన కార్పొరేషన్ చేసి దాంట్లో అధికారులు నెంబర్ 1గా ఇలా భారతదేశంలో తెలంగాణ చేసినందుకు వాళ్ళు ప్రశంసించడం కూడా జరిగింది అధ్యక్ష. మన తెలంగాణకు వాళ్ళు గొప్పగా చేసినందుకు కార్పొరేషన్కు లాభం జరిగినందుకు కూడా అధికారుల నుండి గౌరవ మంత్రిని అభినందించడం కూడా జరిగింది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు.
అదేవిధంగా అధ్యక్ష మహాలక్ష్మి పథకం ద్వారా అధ్యక్ష మనం ఎలక్షన్స్ అయితే ఏదైతే చెప్పి ఉన్నామో ప్రతి ఒక్కరికి 500,000కే ఓ సిలిండర్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 27 నాడు 2024 రోజే ఆ రోజు ప్రారంభించడం, దాని సంబంధిత మంత్రి కానీ అధికారులు కూడా ఒక మంచి చక్కటి సమన్వయంతో ఆ ఆయిల్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి సంబంధిత కార్పొరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి అతి తక్కువ కాలంలోనే 40 లక్షల మందితో లబ్ధిదారులతో స్టార్ట్ చేసి అధ్యక్ష ఈరోజు 42,90,000 మందికి ఈరోజు రేషన్ కార్డు ద్వారా 500లకు ఒక సిలిండర్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపు అధ్యక్ష వాళ్ళందరూ కూడా ఇప్పటికే వాళ్ళకి తీసుకున్నది ప్రకారం కూడా గతంలో 3 సంవత్సరాల్లో అయితే ఏ విధంగా అయితే ఆ లబ్ధిదారులు ఆ రేషన్ వాళ్ళు తీసుకుంటుండ్రో దాన్ని బేసైజ్ చేసుకునే ఈరోజు ఆ లబ్ధిదారులకు కానివ్వండి, ఆ హౌస్ హోల్డర్స్ కానివ్వండి, ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 500 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మిగతా అమౌంట్ ఎక్కువ కట్టుకున్నటువంటిది కూడా ఎంబడే 2-3 రోజులలోనే ఏదైతే 500కు 950 రూపాయలు ఏదైతే కట్టి వాళ్ళ సిలిండర్ తీసుకుంటున్నారో మిగతా అమౌంట్ నేరుగా వాళ్ళ అకౌంట్లకు 2-3 రోజులకు వచ్చే విధంగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు పంపి SMS ద్వారా కూడా వాళ్ళకి తెలపడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష దీంట్లో దాదాపు ఈ 42,90,000 మందికి ఏదైతే మనం గ్యాస్ సిలిండర్స్ ఇస్తా ఉన్నామో ఇప్పటి వరకు దాదాపు ఒక 321 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈరోజు రేషన్ కార్డ్స్ అధ్యక్ష గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడ పోయినా మన గ్రామాలకు పోయినా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రేషన్ కార్డులు కూడా మనం తొందరగా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఆశలు ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు మనని ఇస్తామని చెప్పి కూడా మనం చెప్పి ఉన్నాం అధ్యక్ష. వారికి కూడా రేషన్ కార్డులు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల అధ్యక్ష వాస్తవంగా కరోనా టైంలో వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం వారు కూడా కొనుగోలు కేంద్రాలు స్టార్టించడం, ఆ గవర్నమెంటే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు దాదాపు 7,000 కొనుగోలు కేంద్రాలు ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుకు ఈ రోజుకి ఏ విధంగా ఉంది అధ్యక్ష అంటే దయచేసి ఈరోజు ఆ రోజు ఏదైతే మనం ఆఖరి గింజ వరకు అయితే కొనాలని చెప్పినామో కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు. వాళ్లకు కొనుగోలు కేంద్రాలకు సరైన టైంలో గన్నీలు ఇచ్చేవాళ్ళు కాదు అధ్యక్ష. గన్నీలు ఇచ్చినా కానీ లారీలు టైంకి వచ్చేటివి కావు అధ్యక్ష. ఈ గన్ని బ్యాగ్స్ టైంకి వచ్చేటివి కావు అధ్యక్ష. గన్ని బ్యాగ్స్ రాకుండా గన్ని బ్యాగ్స్ వచ్చిన తర్వాత కూడా లారీలు కూడా కరెక్ట్ కళ్ళ కాడికి వచ్చేటివి కావు అధ్యక్ష. ఈ 2 వచ్చినా కానీ రైస్ మిల్ల కాడిపోతే రైస్ మిల్లర్ కూడా సగం టైం మీద అన్లోడ్ చేసుకునే పరిస్థితి లేకుండా అధ్యక్ష. ఈ రబ్బీ సీజన్లో గౌరవ మంత్రి గారు కానివ్వండి, గౌరవ అధికారులందరూ కూడా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకున్న అధ్యక్ష. వారి పర్యవేక్షణలో ఈరోజు ఎక్కడైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏదైనా PPC సెంటర్ జరుగుతూ ఉందంటే కమిషనర్ కానుంచి కలెక్టర్ కానుంచి మనం అందరం కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఈసారి రబ్బీలో స్టార్ట్ చేసి గతంలో ఎప్పుడైనా మనం ఏప్రిల్ 1st వీకో 2nd వీకో మనం స్టార్ట్ చేస్తూ ఉంటుంటాం అధ్యక్ష. ఈసారి ఆ విధంగా కాకుండా మార్చి 3rd వీక్లోనే ఈసారి ముందుగా సీజన్ కొద్ది ఒక 15 రోజుల ముందే మనం స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా రైతుల అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధ్యక్ష వర్షాలు పడ్డా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా మనం సేకరించడం జరిగింది అధ్యక్ష. గతంలో గన్ని బ్యాగులు లేక చాలా ఇబ్బంది పడేది. ఈసారి ఈ రబ్బీ సీజన్లో ఎక్కడ కూడా ఏ రైతుకు గన్ని బ్యాగులు ఇబ్బంది లేకుండా వారికి ట్రాన్స్పోర్టింగ్ కూడా అధ్యక్ష ఇమ్మీడియట్ ఆ కల్లాల ఒడ్లు పేమెంట్ అయిపోయిన వెంబడే వాళ్లకు లారీ కూడా ట్రాన్స్పోర్టింగ్ లారీ సౌకర్యం కూడా వచ్చేది మనం చేయడం జరిగింది అధ్యక్ష. లారీలే కాకుండా కూడా రైస్ మిల్ల దగ్గర ఒక చక్కటి ప్రణాళికతోని అధికారులందరూ సమన్వయంతో గౌరవ మంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటా వారి సహకారంతో ఎలాంటి రైతులకు ఇబ్బంది కాకుండా ఆ మిల్లర్ కూడా ఇబ్బంది లేకుండా అధ్యక్ష ఈసారి చాలా చక్కగా రబ్బీ సీజన్లో ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష వాళ్లకు డబ్బులు కూడా సరైన టైంకి వచ్చేటివి కావు అధ్యక్ష. నెల రోజులకు 45 రోజులకు వాళ్ళకి డబ్బులు వచ్చేది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా అప్పుడు PSA చైర్మన్గా ఉన్నా,
నేను కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా దాంట్లో అప్పుడు చేపట్టడం జరిగింది అధ్యక్ష. మా మండలంలో 4, 5, 10, 14 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఉండే. టైంకు డబ్బులు వచ్చేది కావు అధ్యక్ష. అప్పుడు దాదాపు 10 వాళ్ళ కరెక్ట్ అధికారులు సమన్వయం లేక నెల రోజుల నుంచి 45 రోజులకు ఒక్కొక్క రైతుకు వచ్చే విధంగా ఉండే అధ్యక్ష. ఈసారి ఈ రబ్బీ సీజన్లో ఏదైతే చేసినాం అధ్యక్ష, రైతులకు 2 నుంచి 3 రోజుల లోపల డబ్బులు రావడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష వీళ్ళకి అవగాహన రైతేమో ఇక్కడ మనం యాక్చువల్గా నేను కులక్షలలో ఒక పీపీసీ సెంటర్ ఉందంటే ఇక్కడ లోడింగ్ చేసుకొని వాళ్ళు ఏదో కరీంనగర్ రైస్ మిల్క్ రాసిస్తుంటారు అధ్యక్ష. అప్పుడు కరీంనగర్కి డంపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. వాడి లోడింగ్ చేసిన తర్వాత కరీంనగర్ దగ్గర 3 రోజులు లారీ పెట్టుకొని అన్లోడ్ చేసుకోవని చెప్తే దాంట్లో తాళ్ళు ఉన్నది, ఒడ్లు పచ్చిగా ఉన్నాయి, నాకు క్వింటల్కి 5 కిలోలు కట్ చేస్తావా, నాకు క్వింటల్కి 10 కిలోలు కట్ చేస్తావా అని చెప్పేది అధ్యక్ష. ఈ విధంగా రైతులని ఏదైతే మంచి సిస్టంతో మనం కొనుగోలు కేంద్రాలు రైతుకు మంచి రేటు రావాలని చెప్పి ఏదైతే పెట్టి ఉన్నామో దాంట్లో గత ప్రభుత్వము రైతులు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. దళారీల కొద్ది ఎక్కువ కూడా మిల్లర్లు లాస్ట్ టైం మోసం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. సార్ అప్పుడు జరిగినటువంటి విషయం చెప్తున్నా అధ్యక్ష. గతంలో జరిగినటువంటిది రైతుకు నష్టం జరిగింది. రైతుకు అదే ఒక సిస్టంతో అధ్యక్ష రైతుకు ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ అధికారులు ఒక సమన్వయంతో ఈరోజు ఒక చక్కగా పనిచేసారు అధ్యక్ష. ఈ లాస్ట్ టైం ఏదైతే 44 లక్షలు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేసిర్రో ఎక్కడ కూడా గీత కాంప్లైంట్ లేవు అధ్యక్ష. గతంలో చూసినాం అధ్యక్ష, ఒక లారీ రావాలంటే నీకు కూడా తెలుసు అధ్యక్ష, లారీలు రావాలంటే రోడ్ల మీద మనం ధర్నాలు చేసినాం అధ్యక్ష. పోలీసులను పెట్టి లారీలు తీసుకురావాల్సి వచ్చింది అధ్యక్ష. ఇదంతా కాకుండా ఒక చక్కటి ట్రాన్స్పరెంట్తో ఈరోజు దాదాపు ఒక 75 లక్షల టన్నులకు ఈసారి అధికారులు ప్లాన్ చేసుకుంటే బయట మార్కెట్లో కూడా రేట్ బాగున్నందుకు దాదాపు ఒక 45 లక్షల పైన టన్నుల రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్గా ఈసారి రైతు పీపీసీ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రికి, అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష. ఈసారి దాంట్లో అధ్యక్ష లాస్ట్ టైం రైస్ మిల్లర్స్కి ఏ విధంగా ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఒక వస్తువు మన దగ్గర నుంచి మిల్లర్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఇచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం అధ్యక్ష. ఈరోజు ఆంధ్రలో ఉన్నది అధ్యక్ష, వాళ్ళకు బ్యాంక్ గ్యారంటీ తీసుకొని ఇచ్చారు అధ్యక్ష. గతంలో ఎలాంటిది లేదు అధ్యక్ష, కరెక్ట్ వడ్లు ఇక్కడ ఇచ్చారు, వాళ్ళకి నచ్చినటువంటి మిల్లులకు ఇష్టం వచ్చినట్లు డంపింగ్ చేశారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారు కానివ్వండి, గౌరవ అధికారులకు నేను ఒకటే వేదిక ద్వారా కొడుతూ ఉన్నాను, ఒక సిస్టమ్ మంచి సిస్టమ్ పెట్టండి. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తున్నామో ధాన్యాన్ని మిల్లర్స్ దగ్గర నుంచి కూడా ఒక బ్యాంక్ గ్యారంటీని పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంది అధ్యక్ష. ఒక మిల్లర్కు కెపాసిటీ అధ్యక్ష, దాంట్లో ఒక మిల్లర్ 2 రకాల మిల్లింగ్స్ ఉంటాయి అధ్యక్ష. ఒకటి ఫర్బైల్డ్ రైస్ మిల్లు, ఒకటి రా రైస్ మిల్ అధ్యక్ష. ఎందుకంటే నాకు కూడా రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష, నాకు తెలుసు. దాంట్లో ఫర్బైల్డ్ రైస్ మిల్లు దాదాపు ఒక కెపాసిటీ రోజు గంటకు 8 టన్నుల కెపాసిటీ ఉంటుంది అధ్యక్ష. రా రైస్ మిల్లు 2 టన్నులు ఉంటుంది, 4 టన్నులు ఉంటుంది, 6 టన్నులు ఉంటాయి అధ్యక్ష. కెపాసిటీకి కొద్దిగా ఎక్కువ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష, కొంతమందికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. లాస్ట్ నాకు తెలిసిన కాడికి గన్ని బస్తాలు ఎన్ని ఇచ్చిందో తెలియదు అధ్యక్ష. ఇప్పటికి మా గత ప్రభుత్వంలో జరిగినటువంటి సివిల్ సప్లై ఏదైతే ఈ ప్యాడీ విధానం అయితే ఉందో దాంట్లో ఇప్పటికి కూడా నేను అకౌంట్లు లేవనుకుంటా అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పటికి కూడా దాని మీద కరెక్ట్ ఇది లేదు అధ్యక్ష. గన్ని బ్యాగులే కానివ్వండి, ఏ మింటికి ఎన్ని కొనుగోలు ఇచ్చినాము, ఏ మిల్లర్కి ఎంత ఇచ్చినాము, ఏ కొనుగోలు కేంద్రానికి ఎంత ఇచ్చినామో ఇప్పటి వరకు లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి ఇప్పుడు మనం ఒక సంక్లిష్టమైన ఒక విధి విధానాలు పెట్టి ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి అధ్యక్ష నాకు లేక ఫస్ట్ టైం ఒక అవకాశం ఇచ్చింది అధ్యక్ష. దీంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా మన సివిల్ సప్లైస్ కూడా ఒక మంచి అలాట్మెంట్ చాలా అది ఉంది, అది చూసుకుంటారు. అది చాలా మటుకు ఇంకా మిల్లర్స్ దగ్గర ప్యాడీ కూడా ఉంది, అది చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా అధికారులు దానిపైన గవర్నమెంట్ అది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి, అది ఖచ్చితంగా తీయాలని చెప్పి కూడా గౌరవ సార్ గారికి దాంట్లో దీని మీద మంచి మంత్రి గారికి కూడా ఈ సివిల్ సప్లై పైన మంచి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దాదాపు అక్కడ ఎన్నో డ్యూస్ ఉంటే కూడా మొన్ననే ఈ మధ్యన మొన్న చూసినాం 315 కోట్లు కూడా అక్కడ ఉన్నటువంటి డ్యూస్ను కూడా తీసుకురావడం జరిగింది. ఒక మంచి సమన్వయంతో సెంట్రల్ గవర్నమెంట్తో చేసుకొని వాళ్ళు ఒక మంచి సంబంధంతో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రొక్యూర్మెంట్ కూడా ఇంతమందికి రా రైస్ కానీ ఫర్బైల్డ్ కానీ ప్రొక్యూర్మెంట్ కావాలంటే కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉండేది. ఈ సీజన్లో గత ఈ 4-5 నెలల నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా
మిల్లర్స్ కానివ్వండి, ప్రొక్యూర్మెంట్ వాళ్ళు కానీ, రారైస్లో కానీ, బయల్డ్ కానీ ఇబ్బంది లేకుండా చాలా టకాటక ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నది. దీంట్లో కస్టమ్ మిల్లింగ్ ఇవ్వని వాళ్ళపైన కూడా ఒక మంచి ఇప్పటికే దాదాపు ఒక 160 మిల్లుల పైన కూడా యాక్షన్ తీసుకున్నారు. తప్పకుండా ఎంతటి వారైనా సరే గవర్నమెంట్కి లూటు చేసిన వారిని ఖచ్చితంగా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కనుక ఖచ్చితంగా తీసుకుంటారని కూడా కోరుకుంటూ ఒక విధి విధానాలపైన ఖచ్చితంగా ఇవ్వాలి. దయచేసి అధ్యక్ష నాకు ఒకసారి అవకాశం వచ్చి నా తాండూరు నియోజకవర్గం పైన ఒక 2 మాటలు మాట్లాడుతా అధ్యక్ష. దయచేసి ఈరోజు మొన్న మన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క సార్ గారు ఒక మంచి మాట మాట్లాడినారు. ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయము రంగారెడ్డి తలసరి ఆదాయం ఎంత ఉంది? 9,46,000 తలసరి ఆదాయం చెప్పిండు అధ్యక్ష. దాంట్లో మన వికారాబాద్ జిల్లా చూసినట్లయితే తలసరి ఆదాయం 1,80,000 రూపాయలు ఉంది అధ్యక్ష. హైదరాబాద్కు కూతపేట దూరంలో మనం ఉన్నాం. మన వికారాబాద్ జిల్లా కోకాపేటకు 40 కిలోమీటర్లు అధ్యక్ష. కోకాపేటలో 100 కోట్లకి ఎక్కడ పోతే మన తలసరి ఆదాయం 1,80,000 రూపాయలు అంటే కొద్దిగా చెప్పుకోవడానికి కూడా కొద్ది ఇబ్బంది అవుతా ఉంది. దాంట్లో భాగంగానే ఎంత దక్షిణ తెలంగాణ ఎంత వివక్ష గత 10 సంవత్సరాల నుంచి కాబడ్డదో మనం దీన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. మా తాండూరు నియోజకవర్గం అధ్యక్ష నీకు కూడా తెలుసు, మీ పుట్టినటువంటి నియోజకవర్గమే, మీకు జన్మనిచ్చినటువంటి నియోజకవర్గం అది. కోట్పల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష 1964లో గౌరవ మరిచెన్నారెడ్డి గారు దాన్ని నిర్మిస్తే అధ్యక్ష దాదాపు అది 9,400 ఎకరాలకు పారేది అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష మనం కొట్లాడి తెచ్చుకున్నాం అధ్యక్ష తెలంగాణ. మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన విధులు మనకు రావాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి తట్టేడు మట్టి తీసినటువంటి పాపన మనం పోలేం అధ్యక్ష. 9,400 ఎకరాలు ఏదైతే పారువాటు ఉండేటువంటి కోటిపల్లి ప్రాజెక్టు ఈరోజు 3,000 నుంచి 4,000 ఎకరాలు పడతలేదు అధ్యక్ష. మీరు మొన్న మేము గెలిచిన తర్వాత మీకు చొరవ చూపిస్తే మీరే దాని మీద నుంచి తీసుకురు అధ్యక్ష. కోటిపల్లి ప్రాజెక్టు వికారాబాద్ మీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పడతాయి అధ్యక్ష. మా తాండూరు నియోజకవర్గం కొన్ని గ్రామాలు మాకు కొద్దిగా వాడుతుంది అధ్యక్ష. 2 నియోజకవర్గాలకు కలిపి అది ఉంది అధ్యక్ష. దాని మీద పట్టేడు మట్టి తీసినటువంటి పాపన వాళ్ళం అధ్యక్ష. మీరు దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారిని కూడా మీరు స్పెషల్గా కలిసి అధికారులను కూడా అందరినీ పంపించడం జరిగింది అధ్యక్ష. మీకు వేదిక పైన మీకు అందరూ కూడా వేదిక తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అధికారులను పంపించడం కాకుండా దాదాపు 110 కోట్ల 120 కోట్ల డిపిఆర్ తయారైంది. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి 4,000 ఎకరాల పారువాటు కాకుండా 9,400 ఎకరాల పారువాటు పడే విధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. తప్పకుండా దాన్ని స్పందించి ఖచ్చితంగా దాన్ని వేదిక ద్వారా దాన్ని శాంక్షన్ చేయాలి, దానికి సరిపోనిక డబ్బులు ఇవ్వాలని చెప్పి మంత్రి గారికి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర ఇంకొకటి జుంటిపల్లి ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. ఇది మీకు వస్తుంది, అదేమో కొడంగల్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆనుకొని వాళ్ళ నియోజకవర్గానికి ఆనుకొని వస్తుంది అధ్యక్ష. అది కూడా దాదాపు 5,400 ఎకరాలు వారేది అధ్యక్ష. ఈరోజు దాన్ని కూడా 2,000 ఎకరాలు కూడా పారువాటు అవుతలేదు అధ్యక్ష. దాన్ని కూడా మీరు ఈఎన్సీ గారిని కానీ మొన్న అధికారులను పంపించారు. దయచేసి దాన్ని కూడా కెనాల్స్ రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం కూడా పాడైపోయినాయి అధ్యక్ష. దాన్ని కూడా సరిపోనిక నిధులు దాదాపు 10-15 కోట్లు అవుతా ఉన్నాయి. మంత్రి గారు కూడా దయచేసి దాన్ని కూడా నోట్ చేసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర శివసాగర్ ప్రాజెక్ట్ ఒకటి ఆలాలో ఉన్నది అధ్యక్ష. గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. అది అప్పుడు చేసినటువంటి అంశం కానీ ఇప్పటి వరకు దాన్ని ఒక తట్టేడు మట్టి మళ్ళీ తీసినటువంటి పాపన వాళ్ళు అధ్యక్ష. అది కూడా మీ ద్వారా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా బషీరాబాద్ మండలంలో 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి పేరుకే ఉన్నాయి కానీ ఈ గత 10-15 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి నాతులు లేడు అధ్యక్ష. దయచేసి ఆ 3 లిఫ్ట్ ఇరిగేషన్స్కు ఏదైతే అమౌంట్ ఇస్తుందో ఏదైతే అవుతుందో అది ఖచ్చితంగా మళ్ళీ ఆ 3 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చి ఆయకట్టును పారే విధంగా ఖచ్చితంగా మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుకుంటూ వీటికి ఎన్ని డబ్బులైనా, ఎందుకంటే మనం రైతుల ప్రభుత్వం అధ్యక్ష. రైతులకు మనం అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కోటి రత్నాల వీణ చేద్దాం అనుకున్నాం. ఎక్కడ కూడా మన దగ్గర 10 ఎకరాలు తగ్గుతూ ఉన్నది కానీ పెంచుకోవడం మన దక్షిణ తెలంగాణలో లేదు. దయచేసి సభ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ మంత్రి గారికి కానివ్వండి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. వెనుకబడ్డ ప్రాంతాలకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇన్ టైంలో కంప్లీట్ చేసినందుకు శ్రీ వేముల వీరేశం గారు.